అమ్మాయి అవ్వదు. వాళ్ళు ఇంకో దగ్గర ఇట్లాంటి ఇక మాకేం చేస్తారు అనే ధైర్యం వాళ్ళకి రాదు. రైట్. అరుణ గారు ఏం చెప్తారు మేడం? అంటే వింటా ఉన్నారు, చూస్తున్నారు, ప్రీతి కేసుకి సంబంధించి కూడా మీరు మొదటి నుంచి కూడా చూస్తున్న పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అంటే ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో మాకు న్యాయం జరగదేమో అనే అనుమానం కూడా ఉంది అని మొదటి నుంచి కూడా ప్రీతి తండ్రి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు మారాలి, ఎక్కడ మారాలి? వ్యవస్థ మారాలా, ప్రజలు మారాలా, ఏంటి అసలు ఏం చెప్తారు? థ్యాంక్ యూ అండి. ఈ ఇష్యూలో ప్రీతి తండ్రి గారి పోరాటం కానీ, ఆయన వేదన కానీ, ఆయన కన్నీళ్లు కానీ చూస్తున్న వాళ్ళకి డే 1 నుంచి ఆయన మాట్లాడుతున్నారండి నిజాలు. డే 1 నుంచి ఫెయిల్యూర్ ఎంత ఘోరంగా ఉన్నది. నేను ఒక మదర్ గా నేను అసలు ఒక కూతురికి జరుగుతున్న అన్యాయాన్ని లోపలికి తండ్రి తీసుకెళ్లలేకపోవడం, ఎవరు నా కూతుర్ని వేధిస్తుందని గాని, ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ ఒక అమ్మాయి ఫేస్ చేస్తుంటే తల్లిదండ్రులకి ఆ లోపలికి యాక్సెస్ లేకపోవడం, ఆ పాప ఫోన్ లో మాట్లాడుకోవడం, ఫోన్ లో ఏడవటం, ఫోన్ లో చెప్పుకోవడం తల్లికి తండ్రికి ఎంత ఘోరమైన ర్యాగింగ్ అంటారా, డిస్క్రిమినేషన్ అంటారా? ఒక ఎస్టీ పిల్ల అంతవరకు రావడాన్ని జీర్ణించుకోలేని శక్తులు. మీకు తెలుసో లేదో 2019 లో పాయల్ తాడ్వి అని మహారాష్ట్రలో ఒక మెడికల్ ఒక పాప, ఆ అమ్మాయి కూడా ఇదే కండిషన్. అమ్మాయిది కూడా ఐ థింక్ కోర్స్ అయిపోయి పీజీ చేస్తున్న పరిస్థితి అనుకుంటా. అమ్మాయిని కూడా 3 విమెన్ సీనియర్స్ అండి, 3 ఆడపిల్లల సీనియర్స్ ఆమెను తీవ్రంగా ర్యాగింగ్ గురి చేసి, తీవ్రంగా లోపల ఈ అమ్మాయి ఎలాంటి ఫేస్ చేసిందో అలాంటి డిస్క్రిమినేషన్, హింసకి గురి చేసి ఆ పాప కూడా ఇన్స్టిట్యూషనల్ మర్డర్, ఆమె సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అవి చూస్తుంటే మనం అనుకుంటామో ఇలా ఉంటుంది వ్యవస్థ, ఇంత బాగా ట్రీట్ చేస్తారని చెప్పి. అసలు సీనియర్స్ చేతుల్లో జస్ట్ 1 ఇయర్ జూనియర్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ బతుకులు ఉండడం ఏంటనేది నా బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఏ రకంగా 1 ఇయర్ సీనియర్స్, 2 సంవత్సరాల సీనియర్స్ వీళ్ళ బతుకులను నిర్ణయిస్తారు, వీళ్ళ కోర్సులు వీళ్ళు ఏ డ్యూటీలు చేయాలని నిర్ణయిస్తారు, మొత్తం వాళ్ళ చేతిలో పెట్టిన. ఎందుకంటే రాగద్వేషాలకు అతీతులాంటి ఈ స్టూడెంట్స్. అంటే ప్రొఫెసర్స్ కూడా పట్టించుకోవట్లేదు, వీళ్ళనే గైడ్ చేయమంటున్నారు, వీళ్ళనే నోట్స్ ఇవ్వమంటున్నారు అని కూడా చెప్తా ఉన్నారు చాలా మంది. వీళ్ళే పాఠాలు చెప్తారు. ఇప్పుడు నా పాప కూడా మెడికల్ కోర్స్ లో ఉంది సార్. నేను కూడా 2 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఎంత దారుణంగా అంటే ఒక సీనియర్ నోట్స్ ఇస్తాడు, ఇచ్చిన తర్వాత సెక్షువల్ హారాస్మెంట్ కి దిగుతాడు, ఏం మాటలు అడుగుతాడో ఎలాంటివి కూడా నేను చూసాను అనమాట చాట్స్ లో. ఇమీడియట్ గా యు గెట్ డౌన్ ఆన్ అ ఉమెన్ స్టూడెంట్, వస్తావా నాతో, అంటే డైరెక్ట్ సెక్సిస్ట్ గా అన్నమాట. ఇంత ఘోరంగా అంటే ఇవన్నీ నార్మల్ అండి ఈ వ్యవస్థలో. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని అదే అడుగుతున్నాను. అన్ని డిస్క్రిమినేషన్స్, కులము, లింగము, లింగ వివక్ష, కుల వివక్ష, ఈ వివక్షలన్నింటినీ కూడా నార్మలైజ్ చేసేసి ఇట్లాగే ఉంటుంది మెడికల్ కాలేజ్, ఇలాగే ఉంటుంది వివక్ష, భరించాలి. మొన్న ఒక డాక్టర్ గారు కూడా మాట్లాడడం చూశాను నేను, ఎంత ఘోరంగా ఎన్ని లెవెల్స్ లో హింస ఉంటుందో ఆయన చెప్తూ వచ్చారు. సో ఈ అమ్మాయి సేఫ్ హూ ఎవర్, ఆయన పెద్ద గ్రూప్ నే తయారు చేసి నీకేమొస్తుందిలే, ఈ రిజర్వేషన్ లో వస్తే ఇలాగే ఉంటారులే అని చెప్పి అన్న మాటలు ఇవేమి కొత్త విషయాలు కాదండి. ఇవి ప్రీతి సిస్టర్ చెప్తున్నప్పుడు ఇవి నేను అస్సలు తప్పుపట్టిన. ఎందుకంటే దిస్ ఇస్ హౌ క్యాంపసెస్ ఆర్, ఇలాగే ఉంటాయి. అమ్మాయినే నిరంతరం ఏమి రాదండి, రిజర్వేషన్ క్యాండిడేట్స్ మహా అయితే ఊర్ల నుంచి వచ్చుంటారు, తాండాల నుంచి వచ్చుంటారు. ఆ ఇంగ్లీషో ఇంకొకటో సిటీలో పెరిగిన వాళ్ళకంటే భిన్నంగా ఏముంటుందండి? బ్రెయిన్స్ ఏమన్నా పనికిరాని బ్రెయిన్స్ ఉంటాయా రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి? ఏ రకంగా వాళ్ళని హింస పెడుతూ నీకు ఇంగ్లీష్ రాదు, లేకపోతే దుపట్టాలు చున్నీలు వేసుకుని ఆడపిల్లలు హింస పెట్టడం నేను హెచ్సిలో చూశాను. జడలు వేసుకుని వచ్చేవాళ్ళు మీరు ఊరోళ్ళు కదా అని హింస పెట్టడం నేను హెచ్సిలో చూశాను. మేడం ఇప్పుడు ఉన్న గొప్ప వాళ్ళందరూ తండాల నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత గ్రామాల నుంచి వచ్చిన